హాయ్ అండి. మా కమ్యూనిటీలో ఉన్న గణనాథుని కోసం ఈరోజు నేను నైవేద్యాలు చేసుకొని తీసుకువెళ్ళానండి. రవ్వ ఉండ్రాళ్ళు, అలాగే రవ్వ కేసరి చేసుకొని తీసుకువెళ్ళాననమాట. పనిలో పనిగా మీకు కూడా రవ్వ ఉండ్రాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను పదండి. రవ్వ ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత గ్లాసున్నర వరకు సన్నటి బియ్యపు రవ్వ వేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా మనకి రవ్వ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా! తర్వాత 1:30 గ్లాసు రవ్వకి 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఇదే నీళ్ళల్లోకి నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూను, అలాగే నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని, కొంచెం సాల్టు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని వాటర్‌ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా మనం వేయించి పెట్టుకున్నటువంటి బియ్యపు రవ్వ వేసుకొని కలుపుకోవాలి. బియ్యపు రవ్వ వేసేటప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేయండి. అప్పుడే ఉండకట్టకుండా ఉంటుందన్నమాట. తర్వాత మూత పెట్టేసుకొని మనం ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే రవ్వ అనేది చక్కగా మగ్గిపోతుందండి. ఇది కాస్త చల్లారిన తర్వాత మనం ఉండ్రాల్లాగా, లడ్డూల్లాగా చుట్టుకోవటమేనండి. చూసారు కదా! దీన్ని చల్లారనిద్దాము. కాసేపు పక్కకు పెట్టేస్తే చల్లారిపోతుంది. తర్వాత వేరొక స్టవ్ మీద నేను రవ్వ కేసరి కూడా తయారు చేస్తాననమాట. ఈ వీడియోని నేను మీకు తర్వాత పోస్ట్ చేస్తానండి. వీడియో లెంతే అయిపోతుందని పోస్ట్ చేయలేదనమాట. తర్వాత రవ్వ చల్లారిన తర్వాత మనం ఈ విధంగా ఉండ్రాల్లాగా చుట్టుకోవాలి. చూసారు కదా! చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చుట్టుకుంటే కనుక ఉండ్రాళ్ళు మనకి మరింత టేస్టీగా ఉంటాయన్నమాట. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలాగ బాక్సుల్లోకి తీసేసుకొని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాను. మా అపార్ట్మెంట్‌లో అందరము కూడా ఇదే విధంగా స్వామివారికి నైవేద్యాలు చేసుకొని తీసుకువెళ్ళామండి. ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క వెరైటీ చేసుకొని తీసుకెళ్ళామనమాట. ఈ సంవత్సరం వినాయక చవితి సంబరాలు మా అపార్ట్మెంట్‌లో చాలా ఘనంగా జరిగాయి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.